ఇప్పటివరకు ఇంత మంచి కార్యక్రమంతో మనందరినీ అలరించినటువంటి కూచిపూడి నృత్యం వారికి చిరు సత్కారం. అందరూ కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ మేడంని స్టేజ్ మీదకి ఆహ్వానించాల్సింది. పిల్లల్ని కూడా, పిల్లలు అందరూ పైకి పదండి, పదండి పదండి. పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి పైకి వెళ్ళొచ్చు ప్లీజ్. పిల్లలు పేరెంట్స్ అందరూ ఒకసారి పైకి వెళ్ళండి అమ్మా. కూర్చో తల్లి, నువ్వు కూర్చోమ్మా. సన్నమ్మ పేరెంట్స్ని కదా బొమ్మంది. ఓకే సరిపో. తప్పు. చక్కగా పిల్లలందరూ కూడా మన హృదయాలని అలరించారు. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం నేర్చుకోలేకపోయాం, అప్పటి పరిస్థితులను బట్టి మనకి ఇలాంటి కళలు మన దగ్గర దాకా రాలేదు. కానీ ఈరోజు వాళ్ళని చూస్తూ మన హృదయాలన్నీ కూడా వాళ్ళలాగా ఆడుతూ ఉంటే ఒక ఆ మహదానందాన్ని అనుభవిస్తూ, అలాగే పిల్లలకి కూడా ఇది మామూలు విషయం కాదు. నృత్యము అంటే మామూలు విషయం కాదు. మీ హృదయము ఆడితేనే ఎదుటి వాళ్ళు హృదయాలు ఆడతాయి. మీరు ఎలా ఉండాలి అంటే దానిలో లయమయ్యి చేయగలిగినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మీతో లయం అవుతారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. పిల్లలందరికీ కూడా తలా ఒకటి ఇవ్వండి. ఓకే, పూసే గంధం పెట్టారా? పిల్లలకు కూడా పెట్టావా? ఓకే, మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చి మన కోసం ఇదంతా కూడా చేస్తూ మన అందరి హృదయాలని అలరించినందుకు అందరూ కూడా కరతలాల ధ్వనులు చేద్దాం. ఇలాంటి కళలని ప్రోత్సహించినప్పుడే మన భావి భారతదేశం ఆ హృదయతుల్యమైన స్థితిగతులను నిలుపుకోవటం, ఆధ్యాత్మికత అనేది ప్రతి కళలోనూ దాగి ఉన్నది. ఆ ప్రతి కళని అభ్యసిస్తూ ఉన్నప్పుడు కళాకారులు ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు. ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హృదయం ఎప్పుడూ కూడా ఆ హృదయాలని, ఎదుటి హృదయాలని అలరించాలి అనే విధంగా వాళ్ళు కూడా దానిలో లయమయ్యి మేము అదై ఉన్నాము అంటూ ప్రతి పాట వాళ్ళు ఆ శివోహం అనేది, ఆ బ్రహ్మతత్వము అంటే నిరంతరమైన ఆనందం. ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ మన చేత అనుభవింప చేయటం అంత తేలిక కాదు. దీనికి ఎన్నో సంవత్సరాల కృషి. మేడం చెప్పటమే కాదు, పిల్లలు నేర్చుకోవటమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు నిరంతరం వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకురావటం, తీసుకెళ్ళటం, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని అందించటం, ఎక్కడ ఉంటే అక్కడ దాకా వెళ్ళి అన్ని కష్టాలు పడి నిలబడి ఆ ప్రోగ్రాములను సక్సెస్ చేసుకొని రావాలి అంటే మామూలు విషయాలు కాదు. కాబట్టి
మనము వాళ్ళందరికీ గౌరవించటం, ప్రతి ఒక్క కళని గౌరవించినప్పుడు మన సనాతన సాంప్రదాయంలో వేదాలలో కూడా మనకి ఈ కళలకి ప్రసిద్ధి అనేది ఏర్పరిచే ఉన్నారు. కాబట్టి అలాంటి కళలని ఇలా బయటికి తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే మనం ఈ ఆధ్యాత్మిక సత్యాత్మావిష్కార అన్వేషణ అనేది మనం చేస్తూ నిరంతరము భగవంతుడి మీద దృష్టి పెట్టి ఎలా ప్రయాణం చేస్తూ సాధన చేస్తూ ఉన్నామో వాళ్ళ సాధన కూడా అలాంటిదే. ఎలా ఉంది వాళ్ళ సాధన? వాళ్ళు ఎలా ఉన్నారు? మరలా మరలా వాళ్ళు మన పిరమిడ్లోనే శనివారం ఆదివారం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు నిజంగా వీళ్ళకి నడవటం వచ్చుద్దా రాదా అని అనుకుంటూ ఉంటాను, కానీ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ లోపలికి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ వెనక కుక్కలు కూడా పరిగెడతా ఉంటాయి. వాటికి మోహన్ సార్ అను హరిత కాపలా కాస్తూ ఉంటారు. ప్రతిరోజు నేను చూస్తూనే ఉంటాను. ఎందుకు అంటే ఎలా ఉంటారు అంటే వీళ్ళందరూ వీళ్ళేనా ఈరోజు ఆ మేకప్లో వాళ్ళ ఇవి నేనైతే గుర్తుపట్టలేను వీళ్ళని. మరలా సాయంత్రం చక్కగా ప్యాంటు షర్ట్లు వేసుకొని వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళేనా అని అనిపిస్తుంది. తల్లిదండ్రులకి మీరందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలాంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సనాతన సాంప్రదాయాలకి పెద్దపీట వేయటం మామూలు విషయం కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము మరలా కరతలాల ధ్వనులు అందజేద్దాం. పిల్లలు కూడా నవ్వుతూ కొంతమంది అంటే ప్రదర్శన అనేది ఎలా ఉండాలి అంటే మీరు లయమైతేనే మేము లయం అవ్వగలం. ఏదైతే ఆ పాట ఉందో దాని అర్థాన్ని తెలుసుకొని ఆ ప్రతి స్టెప్పులో ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉంటే మీరు పొందే ఆనంద అనుభూతి కూడా ఎదురుగా కూర్చున్న ప్రేక్షకులందరూ కూడా పొందుతూ ఉంటారు. అలాగా కృషి చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా అలాంటి ఆలోచన కలగజేయండి బిడ్డలకి. ఎందుకు అంటే మాస్టర్ ఒక్కటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చెప్పేది చెప్తారు, వాళ్ళు అప్పుడు గ్రహించవచ్చు గ్రహించలేకపోవచ్చు, కానీ మీరు గ్రహిస్తారు. పెద్దవాళ్ళు అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు గ్రహిస్తారు. కాబట్టి పిల్లలని ఎలా ట్రైన్ చేయాలి అంటే భగవంతుడితో మనం ప్రయాణిస్తున్నాం, భగవంతుడి మీద దృష్టి పెట్టి సాధన చేస్తున్నాం, ఆ భగవంతుడే మనమై ఉన్నాం. భగవంతుడు మనమై ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆనందమయం. ఆ ఆనందం మీ మొహంలో చక్కగా రావాలి. జిలేబీలు మిగిలినయా? వాళ్ళందరికీ కాస్త ఏమన్నా పెట్టండి. ఎందుకు అంటే వాళ్ళందరూ కష్టపడ్డారు, ఆకలి అవుతూ ఉంటుంది. ఓకే.